రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, జొన్నలు కొనడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. ఆరుగాలం పండించిన పంటలను అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో సోమవారం నుండి ప్రజల్లోకి వెళ్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు కమలం నేతలు. హైదరాబాద్ నాంపల్లి స్టేట్ పార్టీ ఆఫీసులో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్, ఎంపీ రఘునందన్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, హరీష్ బాబు, ఎమ్మెల్సీలు కొమురయ్య, ఏవిఎన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు వచ్చే నెలలో తెలంగాణలో పార్టీ జాతీయ అధ్యక్షుడు టూర్ కు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేశారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధాన్యం 80% కొనుగోలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 24% మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు. రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ ప్రజాప్రతినిధులు పరిశీలిస్తారని తెలిపారు ఏలేటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు అధికారులు ఏం లెక్కలు చెప్పారు? మరి నిజంగా నువ్వు 80% ఈరోజు కొనుగోలు కేంద్రంలో వడ్లను కొనుగోలు జరిగినట్లు మీరు చెప్తే మరి మీ వెంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు మా వెంట రండి, మీకు చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. రైతు గోసపడతా ఉన్నాడు కాబట్టి, రైతు గోసపడుతుంది కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కమిటీని ప్రకటించారు రామచంద్రరావు. 6గురిని వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు. 2 జాయింట్ సెక్రటరీలుగా, 6గురిని సెక్రటరీలుగా అపాయింట్ చేశారు. మీడియా కన్వీనర్, కో కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్ వంటి పదవులను సీనియర్ నేతలకు కట్టబెట్టారు. వివిధ జిల్లాల నుంచి 15 మందిని ఎస్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు రామచంద్రరావు.